అసలు ఈ టైటిల్ చూసి నాకేం అర్థం కాలేదు అసలు ఈ పైలం ఏంది పిల్లగా ఏంది ఆ డైరెక్ట్ నేను తెలుసుకున్నాం నా నమస్తే అన్న నా టైటిల్ ఏందన్న అసలు అది అంటే దాని మీనింగ్ ఏందన్న నువ్వు మాట్లాడే భాషకి అర్థం కావాలి పైలం పిల్లగా అర్థం కాలేదు ఇది మా ఆయన చిత్తూరు మాట్లాడుతున్నారు కడప చిత్తూరు దగ్గర ఓకే పైలం అంటే జాగ్రత్త కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బ్రో పైలం పిల్లగా ఓకే ఈ స్టోరీ రియల్ స్టోరీ మాకు తెలిసినట్టు ఉంది స్టోరీ అంతా డిగ్రీ చదివి కూడా 10 రూపాయలు జాబ్ లేకుండా ఒక రియల్ స్టోరీ లాగా ఉంది అసలు ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఎలా ఐడియా వచ్చింది అసలు చేద్దామని ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఐడియా మీకు కాన్సెప్ట్ అంటే సో కాన్సెప్ట్ అంటే ఇప్పుడు బేసికల్గా ఇది మేము డాక్యుమెంటరీస్ చేసామండి కొన్ని సో అప్పుడు తెలంగాణలో ఏపీలో చాలా విలేజెస్లో చేసాం సో అప్పుడు కొన్ని విలేజెస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ డిజర్టెడ్ అంటే అందరూ మైగ్రేట్ అయిపోయి సిటీస్కి లేకపోతే అబ్రాడ్స్కి ప్లస్ అట్లా మైగ్రేట్ అయిపోయి 200-300 ఇళ్ళు ఉంటే అందులో కనీసం 10-20 ఇళ్ళల్లోనే మనుషులు ఉండడం సో అలాంటి ఊళ్ళు ఉన్నాయి సో ఎందుకు అలా జరిగిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బికాస్ ఆఫ్ కెరీర్ కోసం బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం మైగ్రేట్ అయిపోతున్నాం సో అసలు ఏంటి అక్కడి నుండి పుట్టిన కాన్సెప్ట్ అండి లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది ఏది కూలి పనికి పోతాడు డిగ్రీ చదివినాడు చదువులేనాడు కూలి పనికి చదువుకున్నాడు కార్పొరేట్ పనికి విదేశాలు కొట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడ నుండి ఇంకా టార్చర్ పరిస్తారు సార్ అంటే ఇక్కడ 2 రకాలు ఉంది ఒకటి ఏంటి అంటే పర్సనల్ ఒకటి సిస్టమ్ ఒకటి అంటే పర్సనల్ ఫీలింగ్స్ అంటే పర్సనల్ డ్రీమ్స్ పర్సనల్ ఆస్పిరేషన్స్ అంబిషన్స్ వీటి వల్ల ఏంటంటే మైగ్రేట్ అవ్వడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేక ప్లస్ సరైన కండిషన్స్ లేక మైగ్రేట్ అవ్వడం ఇంకొకటి ఓకే దీనిపైన ఏంటంటే ఒక మంచి సెటైరికల్ మంచి ఫన్ మూవీ చేయొచ్చు అనిపించి అలా కుదిరిన కాన్సెప్ట్ ఓకే